హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. యాక్చువల్లీ ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేవగానే సంజు మదిన కూడా పూరి ఫేమస్ ఎమ్మె ఉంటుంది వెళ్దాము అని అన్నాడు. కానీ నేనైతే వద్దన్నాను, ఎందుకంటే మేము ఎస్టర్డేనే పూరి విత్ ఆలూ కర్రీ తిన్నాము. మళ్ళీ ఇవాళ కూడా పూరి బోరింగ్ అన్నాను. తను ఏమన్నాడంటే, లేదు నువ్వు ఊరు వెళ్ళినప్పుడు నేను తిన్నాను విత్ మిల్ మేకర్ కర్రీ, పూరి చాలా డిఫరెంట్గా ఉంటుంది కర్రీ అన్నాడు. ఓకే అని ఇంకా అందరం లేచి రెడీ అవుతున్నాము. ఇక్కడ టైం ఏమో 9 o'clock అవుతుంది అరౌండ్. మా చిట్టి తల్లి ఇంకా లేవలేదు. వాళ్ళ అన్నయ్య లేచి బ్రష్ చేసేసాడు. చూడండి, మా దేవత ఇంకా పడుకునే ఉంది. ఇంకా ఆమెను లేపాలంటే పెద్ద టాస్కే మాకు ఇవాళైతే. ఎందుకంటే సండే కదా, ఆమె సండే మూడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకా మాకందరికీ ఆకలేస్తుందని ఆమెను లేపేసి అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామండి. ఈ రూట్ అలా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఆ హోటల్ నేమ్ చెప్తే మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు. బట్ ఆ హోటల్కి ఈవెన్ నేమ్ కూడా లేదండి. ఆ నేమ్ లేకపోయినా ఆ హోటల్ ఎందుకు అంత ఫేమసో అని నేను కూడా అనుకున్నాను సంజు చెప్తే నాకు. ఆ హోటల్ మీరు ఐడెంటిఫికేషన్ ఎలా అంటే, మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, లింగంపల్లి నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒక ఆర్చ్ లాగా కనిపిస్తుంది మీకు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అని. దానికి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మీరు ఎవరన్నా అడిగినా చెప్తారు. లేదంటే మీరు ఇక్కడ విజేత పక్కన పోలీస్ స్టేషన్ లేన్ ఉంటుంది, దాని పక్కన ఇది హోటల్ ఉంటుంది. చూడండి ఎంతమంది ఉన్నారు. మేము వెళ్ళినప్పటికీ 10 o'clock అయింది టైము. ఆ 10 o'clock కూడా చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ ఒక నేమ్ బోర్డ్ లేదు, హోటల్కి ఒక నేమ్ లేదు, ఏం లేదు. అయినా కూడా ఇది ఎందుకు ఇంత ఫేమసా అని అన్నాను కదా వీడియో మిడిల్లో మీకు. అది ఎందుకంటే చూడండి, ఇది మిల్ మేకర్ కర్రీ, నెక్స్ట్ ఇది పీనట్ చట్నీ, ఇది అల్లం చట్నీ. ఈ 3 కర్రీస్ కాంబినేషన్ ఇస్తారు. ఇక్కడ అన్ని టిఫిన్స్ అవైలబుల్లో ఉంటాయి. దోశ కూడా మామూలుగా మనము ఆలు కర్రీ దోశ తింటాం కదా, అలా వీరు దోశ మిడిల్లో మిల్ మేకర్ కర్రీ వేసి ఫ్రై చేసి ఇస్తారు మనకు దోశ. మేము దోశ అయితే టేస్ట్ చేయలేదు, కానీ చూడ్డానికి బాగా అనిపించింది. పూరి విత్ మిల్ మేకర్ కర్రీ ఎంత ఎమ్మి ఉందంటే, పూరి నార్మల్గా అన్ని హోటల్లో ఉన్నట్లే ఉందండి. కానీ ఈ మిల్ మేకర్ కర్రీ ఎక్కడ ఇంత టేస్ట్గా చూడలేదండి. యాక్చువల్లీ దీనికి బాగా ఫ్లాష్ బ్యాక్ ఉందంట. ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ వాళ్ళ డాడీ ఈ మిల్ మేకర్ కర్రీ కట్టెల పొయ్యి మీద కుక్ చేసేవాడంట. అదే వాళ్ళ ఫ్యామిలీ ఫాలో అవుతూ వస్తున్నారు, ఆ ప్రొసీజరే. మేబీ ఆ జనరేషన్ వాళ్ళ ఫార్ములా కాబట్టి అంత ఎమ్మి అయి ఉండొచ్చు. దాంట్లో లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, ఆలు, మిల్ మేకర్, అన్ని పప్పు, అన్ని బటర్ వేసి చేశారు. తింటుంటే చాలా బాగా అనిపించింది. మేము 10కి వెళ్ళినా కూడా ఆ పూరి మా చేతిలోకి వచ్చేటప్పటికి ఒక 40 minutes అయితే టైం పట్టిందండి. చాలా క్రౌడ్ ఉండింది. అంతసేపు వెయిట్ చేసినందుకు బాగానే వర్తి ఫుడ్ అనిపించిందండి. నార్మల్గా మిల్ మేకర్ అంటే తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించము. మేము కూడా జనరల్గా ఇంట్లో ఈవెన్ కుక్ చేసుకోము కూడా. పన్నీర్ అలాంటివి అయితే కుక్ చేసుకుంటాము. ఇదైతే చాలా టేస్టీగా అనిపించింది, కానీ ఇలా మనం చేసుకోలేము కదా. సో ఎవరైనా మిల్ మేకర్ కర్రీ తినాలనుకుంటే మదీనా గూడకి వెళ్ళి తినేసేయండి. యమ్మీ ఫుడ్.